3 విడతలుగా సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. వనపర్తి నియోజకవర్గంలో 140 జీపీలు ఎలక్షన్లు అయినాయి. మాకు 140లో మేము 62% గెలిచినాం. అది కాకుండా రెబల్స్ అనుకోండి, ఉప సర్పంచ్లు అనుకోండి, అవన్నీ చాలా పెద్ద ఎత్తున గెలిచినాం. దానికి సంబంధించి నేను మొత్తం నిన్ననే థర్డ్ ఫేజ్ అయింది కాబట్టి అవన్నీ 30 జీపీలు అయినాయి. దానిలో అన్ని ఎనాలిసిస్ చేస్తున్నాం. ముందు జరిగిన ఫస్ట్ సెకండ్ రెడీ అయింది. దాని ప్రకారం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నాకు ఎంత పడ్డాయి, 50.25% పడ్డాయి నాకు కాంగ్రెస్ చేయి గుర్తు మీద. సో ఇప్పుడు మా సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఎంత పడ్డాయి, సో అదంతా ఎనాలిసిస్ చేస్తున్నాం. దాని ప్రకారము రేపటికి ఒక క్లారిటీ వస్తుంది. నాకు రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్దాం అనుకుంటున్నాం. కొంతమంది ఈ జనరల్గా బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు ఆపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, సో వాళ్ళు ఫైట్ చేస్తే మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కొంతమంది ఇంటి పేద మనుషులు 40 ఏళ్ళు కార్యకర్తలను మోసినోళ్ళను వాళ్ళను రిటర్న్గా వాళ్ళకి గిఫ్ట్ ఏంటంటే వాళ్ళని పొడిచినరు. అంటే అవునా, ఎగ్జాక్ట్గా అక్కడికే వస్తున్నాం. అంటే గెలవాల్సిన చోట కూడా కొన్ని పర్ఫెక్ట్గా మీరే గెలుస్తారు అని ఒక అంచనా మీద ఉన్నారు మీరు. అక్కడ మీరు గెలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అదే కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ ఫోన్ల నుంచి వేరే వాళ్ళ ఫోన్ల నుంచి ఈ అక్రమ సంబంధం పెట్టుకొని ఆ బీఆర్ఎస్లతో మేఘారెడ్డి మీద కోపం, మల్లురవి గారి మీద కోపం, కాంగ్రెస్ పార్టీ మీద కోపం, అట్లా కోపం ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పెట్టి ఎమ్మెల్యే తప్పు చేసిండు, ఎంపీ తప్పు చేసిండు, లేదా పలానా మండలంలో పలానా పేద మనిషి తప్పు చేసిండు కాబట్టి నేను ఆడ క్యాండిడేట్ని పెడుతుంటే బరాబర్ పెడితే సంబంధం లేదు. నాతో డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్పిన వాళ్ళకి నేను ఇస్తుంటే, నేను చెప్పిన వాళ్ళకి వాళ్ళు ఇస్తుంటే అదంతా ఓకే. అట్లా చేయకుండా రెబల్ చేసిన దగ్గర ఒక టైప్ ఆఫ్ ఫోన్లు చేశారు. అవతల అసలు రెబల్ లేకుండా ఒకటే కాంగ్రెస్ సింగిల్ క్యాండిడేట్ ఉన్న దగ్గర ఇంకో రకంగా ప్రచారం చేసిండ్రు. ఇంకో రకంగా అంటే మేఘారెడ్డి చెప్పిన కాంగ్రెస్ కాదు, అక్కడ మేఘారెడ్డి చెప్పిన క్యాండిడేట్లు కాకుండా అవతల నిరంజన్ రెడ్డి పెట్టిన క్యాండిడేట్లు గెలిపి అని చెప్పే అంత దీన స్థితికి అట్లాంటి పరిస్థితికి వచ్చింది. ఇది నేను అందరికి చెప్తున్నా, చెప్పిన వాళ్ళకు, ఆ మోసం చేసిన వాళ్ళకు 40 ఏళ్ళు నిన్ను భుజం మీద పెట్టుకొని మోసింది కదా, ఆ కార్యకర్తలను అట్లా అన్యాయం చేసి అట్లా ఎదురుగానో వెనకంగానో పొడిచే అసలు నీకు మనసు ఎట్లా ఒప్పింది? మీ మనస్సాక్షికి వదిలిపెడతాను. నేను ఏదో 9 సార్లు 10 సార్లు 20 సార్లు నిలవడానికి రాలేను. వనపర్తి ప్రజలు నన్ను ఆదరించి దీవించారు. నవంబర్ 30 వరకు కాంగ్రెస్ పార్టీకి ఎవరు పనిచేసినారో వాళ్ళకు బీఫామ్లు ఇచ్చి ఆ సీట్లలో కూర్చోబెట్టాలి. బీఫామ్లు లేని దగ్గర మేము మద్దతు ఇచ్చి కూర్చోబెట్టాలి. డిసెంబర్ 3 రోజు ప్రకటించిన. దాని మీద నేను ఆ సీనియర్ కాంగ్రెస్ ఆ వర్గమా ఈ వర్గమా నేను ఏం చూడలా. కాంగ్రెస్ గెలవాలి, మనోళ్ళు గెలవాలి, ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అధికారం లేకుండా కష్టపడ్డారు. సో అట్లాంటి దగ్గర కూడా చాలా విలేజ్లో నేను 15 to 20 విలేజ్ మాకు ఇంకా ఎక్కువ జీపీలు వస్తుండే. అవన్నీ ఇండైరెక్ట్గా మా ఓట్లు చీల్చడం వల్ల అవతలలో గెలిచారు. సో ఆ రాక్షస ఆనందం పొందిండ్రు వాళ్ళు. నేను బరాబర్ చెప్తున్నాను, దానిలో నేను ఆరోపణ చేయట్లేదు, నిజాలే చెప్తున్నాను. నేను ప్రూఫ్స్ కావాలంటే కూడా చాలా ఉన్నాయి.